అందరూ నమస్కారం. సువేందు అధికారి ఇతను గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అతని మీద పోంజీ స్కామ్ ఏదో వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన మీద లేని పని అన్నీ వచ్చినప్పుడు నీకు దండం అని చెప్పేసి మమతా బెనర్జీ నుంచి బయటకు వచ్చాడు. అతను మమతా బెనర్జీతో పాటు ఉన్నప్పుడు మోదీ కూడా ఆయనను విమర్శించాడు. బట్ ఎప్పుడైతే ఈయన బీజేపీలోకి వచ్చాడో ఆయన పార్టీ దగ్గరగా మార్చుకున్నారు. దేశభక్తిని పెంపొందించేలా చేశారు. అండ్ 2 సార్లు కూడా మమతా తుక్కుతుగ్గా ఓడించాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవ్వటంతోనే అతను చేస్తున్నటువంటి పనులు అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. బహుశా ఇక భవిష్యత్తులో టీఎంసీ అధికారంలోకి రాదు. బహుశా ఇక టీఎంసీ అన్న కనుమరు కాక తప్పదు. ఎందుకంటే ఆయన ఈరోజు కలకత్తాలో అండి ఆ రైల్వే స్టేషన్ పరిసరాల్లో అంట ఘోరం అంట, మొత్తం బంగ్లాదేశ్ బ్యాచ్ అంట అక్కడ ఉండేది. ఒక కారు వస్తే కారుకి అడ్డుపడతాడు, కారు గుద్దడని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తారంట. బైక్లో వస్తుంటే దానికి అడ్డుపడేసి నన్ను గుద్దడని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తారంట. ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు పట్టుకొచ్చేసి వాళ్ళని ఏదో చేయమని చెప్పేసి కేసులు పెట్టేస్తారంట. నరకం అంట అసలు ఆ కలకత్తా రైల్వే స్టేషన్ పరిసరాలేదు. మొత్తం ఏరి పారేసాడు. అసలు 46 గంటల్లో మొత్తం ఏరి అవతల పడేశాడు. ఎక్కడక్కడ కలకత్తా రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఏది సక్రమైన కొట్టు అదే ఉంది, మిగతావన్నీ లేపేశాడు. తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో వందే మాత్రం ఫుల్గా 6 ఉంటాయి కదా స్టాంజెస్ మొత్తం పాడాల్సిందే. ఇంతకుముందు కూడా వందే మాత్రం స్కూళ్ళలో పాడాలని ఉంది, కానీ కొంతమంది దిక్కుమైన నేతలు కొన్ని చోట్ల పాడేయచ్చు కాదు అది. ఇప్పుడు మ్యాండేటరీ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో వందే మాత్రం మ్యాండేటరీ. తర్వాత మేరా దేశ్ అని చెప్పేసి దేశభక్తికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం. తర్వాత వారానికి ఒకసారి ఆ స్కూల్లో పిల్లలకి మన సైనికులకు సంబంధించి వాళ్ళకి సైనికులు అవ్వాలంటే ఏం చేయాలి, సైనికులు అయ్యాక ఏం చేస్తారు, దేశభక్తి అంటే ఏంటి చెప్పాలి పశ్చిమ బెంగాల్. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కొంతమంది వెధవల వల్ల వాళ్ళ పిల్లల సైతం ఇండియానే తిడతాం మొదలెట్టారు. వాళ్ళు అట్ట తయారయ్యారు వాళ్ళైతే. ఇప్పుడు అందరికీ దేశభక్తి అంటే చెప్పాలి. తర్వాత ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలు కూల్చేస్తూ రోహింగ్యాలు రిమైనింగ్ బ్యాచ్ని బుల్డోజర్లు లేపి అవతల పడేస్తూ ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా జాగ్రత్త మరల ప్రభుత్వానికి జత చేస్తున్నారు. సిగ్గుశరం బుద్ధి జ్ఞానం అనేటువంటి కొంతమంది కమ్యూనిస్టులు ఇప్పుడు కూడా ఇంకా ఈ సువేందు అధికారి మీద బీజేపీ మీద ఏడుస్తున్నారు. బట్ సువేందు అధికారి వచ్చాక టీఎంసీ వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ఆ పార్టీ ఆఫీసులు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతికి వెళ్ళి ఎన్నాళ్ళు టీఎంసీ వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీసులో దేనికి తాగడానికి వ్యభిచారం చేయడానికి, ఇప్పుడు మళ్ళీ కమ్యూనిస్టుల పార్టీ ఆఫీసులో వాళ్ళ చేతికి వెళ్ళి. ఇంతేనా? పశ్చిమ బెంగాల్లో చాలా చోట్ల స్కూళ్ళు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడ్డాలంటే అవన్నీ కూడా అసలు ఆక్యుపై చేసి పడేశారు. అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు, రోడ్లు, ఆసుపత్రులు అన్నీ కూడా సిస్టమేటిక్ వేలో పట్టుకొచ్చేసాడు. హార్డ్లీ అంతా 3 రోజుల 4 రోజుల ఆయన అయ్యింది ముఖ్యమంత్రి అంతే. ఇప్పుడు చెప్పండి, సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశాడు ఏంటి అన్న వాళ్ళకి ఇదే సమాధానం. ప్రక్షాళన చేస్తున్నాడు. ఏదైతే బంగ్లాదేశ్ ఇండియాలోకి రావడానికి అక్కడ ఒక 600 ఎకరాల స్పేస్ ఉంటుంది, అది మమతా బెనర్జీ ఇవ్వకుండా అలాగే అట్టి పెట్టి దాంతో వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇండియా నుంచి బంగ్లాదేశ్లోకి చూడడానికి కనుక వెళ్తుంటే ఏం అడగొద్దు, తోసేయి, పంపించేయి. బంగ్లాదేశ్ నుంచి చూడడానికి అడుగు పెడతాడా మొత్తం చెక్ చేయి, అప్పుడు మాత్రం పంపించలేదంటే వెనక నెట్టేసి. సో అక్కడ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ఆ స్థలం కూడా ఇవ్వబోతున్నారు, కట్టడం వాళ్ళు కట్టబోతున్నారు. అక్కడి నుంచి ఏది ఇటు రాదు, ఏది ఇటు నుంచి అడిపోదు. ఒకరి ఇక్కడ ఇటు నుంచి అడిపోయిందంటే వాళ్ళు తోలిసేయడమే కాదు. సో చెప్పుకుంటూ పోతే ప్రక్షాళన మొదలైంది. నిజమైనటువంటి భారతదేశంలో ఒక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అనేటువంటి ఫీలింగ్ ఈరోజు అక్కడ జనానికి వస్తూ ఉంది.